ఇప్పుడు మనం మృగశిర నక్షత్రం జన్మించినటువంటి వారికి ఈ ఫలితాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ నక్షత్రం యందు జన్మించిన వారు మంచి రూపలావణ్యంతో పాటు విశేషమైనటువంటి జ్ఞానము, తెలివితేటలు, మాటకారితనము, ఆకర్షణ కలిగి ఉంటారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశికి చెందుతాయి. 3, 4 పాదములు మిథున రాశికి చెందుతాయి. కాబట్టి సహజంగానే 1, 2 పాదాల వారి యొక్క గుణగణాలు 3, 4 పాదముల వారి గుణగణాలకు కొంచెం వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వీరికి భోగభాగ్యములకు ఎన్నడూ లోటు ఉండదు. వీరు కుటుంబ జీవనం, భార్య బిడ్డల పట్ల ఎలలేని ప్రేమ కలిగి ఉంటారు. భార్యతో చాలా సఖ్యంగా ఉంటారు. పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతమిస్తారు. ఆడంబరంగా జీవనం సాగించాలనే యోచనతో ఉంటారు. నీచ సాంగత్యం, నీచ జీవితం దగ్గరకు కూడా రానివ్వరు. అసలు నచ్చదు. నీచంగా బతకాలనేటువంటి ఆలోచన కూడా వీరికి ఉండదు. ఏ పనైనా సాధించుకోగల తెలివితేటలు కలిగి ఉంటారు. అందరికీ ప్రియులుగా, ఇష్టలుగా ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. పెద్దలంటే గౌరవం ఉంటుంది. వీరికి పెద్దలే మిత్రులుగా ఉంటారు. అధికారుల యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోకుండా ఏ పని చేయరు. మిత్రులను అవసరంలో ఆదుకుంటూ ఉంటారు. వీరు స్వతంత్ర జీవనాన్నే కోరుకుంటారు. ఎవరిని నొప్పించేటువంటి మనస్తత్వం వీరిది కాదు. ఉద్యోగం కన్నా వర్తక వ్యాపారాలు, కాంట్రాక్టులు మొదలైనవి వీరికి బాగా లాభిస్తాయి. కళారంగంలో ఆసక్తి, అనుభవం కలిగి ఉంటారు. రచన, వ్యాసములు రచించడం, శాస్త్ర పరిశోధన, వ్యవసాయ రంగాల్లో బాగా రాణిస్తారు. కుటుంబ జీవనానికి అంతగా ప్రాధాన్యత కూడా ఇవ్వరు. దైవభక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేస్తారు. అయినప్పటికీ స్థిరచరాస్తులు బాగా సంపాదిస్తారు. విష్ణుమూర్తిని ఆరాధన చేయడం చాలా మంచిది. అలా చేయడం వలన దోష నివృత్తులన్నీ కూడా జరుగుతాయి. వీరు ఉంగరములో ధరించవలసినటువంటి రత్నం ఏమిటయ్యా అంటే జాతి పగడము అనేటువంటి రత్నాన్ని ధరించాలి. వీరి అదృష్ట సంఖ్య 9గా కూడా జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉన్నది.